ఇశ్రాయేలీయుల దేవుడు నిజమైన వాడా కాదా? అసలు ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఉన్నారు కదా, ఇశ్రాయేల్ దేశమే ఉన్నది. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు ఏంటి, ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన వాళ్ళని ఎలా నడిపించుకుంటూ వచ్చాడు, తరము వెంబడి తరాన్ని. మరి మొదటి తరము వారిలో ఏమేమి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు, వాటిని వాళ్ళు మన దేవుడు ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా చేశాడని తర్వాత తరం వారికి చెప్పుకుంటూ వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు, మరి వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి చెప్పుకుంటూ ఆయన్ని ఎలా పరిచయం చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళలో ఇంకా కొంతమంది దేవుని నమ్మకుండా ఎలా ఉన్నారు, మరి అవన్నీ కూడా మనం ముందు చూస్తాము. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చూస్తాము. అద్భుతాలు ఏమేమి చేశాడు, మోషే వాళ్ళని విడిపించడానికి రాజు చేతుల నుంచి కూడా చూస్తాము. అవి చూసే ముందు ఫ్రమ్ ది బిగినింగ్ మీకు అర్థం అవటం కోసం ఈ వాక్యాలన్నీ చెప్తున్నాను. ఒకదానికి రిలేషన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అన్నీ చూడవలసిందిగా నా సహోదరులకు మనవి చేయుచున్నాను.